పోలియో మహమ్మారి రహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ఇవాళ పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ పోలియో డ్రాప్స్ ను ఉచితంగా అందించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్దేశించిన సెంటర్లలో పిల్లలకు పోలియో చుక్కలు అందిస్తారు. విజయవంతం చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖతో పాటుగా ప్రభుత్వం అన్ని రకాలుగా భారీ ఏర్పాట్లను పూర్తి చేసింది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ఇతర బహిరంగ ప్రదేశాలలో ప్రత్యేక పోలియో బూత్లను ఏర్పాటు చేసింది. ఏ ఒక్క పసిబిడ్డ కూడా మిస్ అవ్వకుండా ఉండేందుకు వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు నేరుగా ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నారు. తెలంగాణతో సహా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ డ్రైవ్ ఏకకాలంలో కొనసాగుతుంది. బూత్ రోజున టీకా వేయించుకోలేకపోయిన పిల్లల కోసం జూన్ 29, 30 తేదీల్లో ఆరోగ్య కార్యకర్తలు నేరుగా ఇంటింటికి వెళ్లి చుక్కల మందు వేస్తారు. జనాభా రద్దీ ఉండే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి వంటి జిల్లాల్లో అదనంగా జూలై 1వ తేదీన డ్రైవ్ కొనసాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 40,97,749 మంది చిన్నారులకు టీకా వేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 22,979 పోలియో బూత్లను ఏర్పాటు చేశారు. ప్రయాణాల్లో ఉన్న పిల్లల కోసం బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి చోట్ల 903 ట్రాన్సిట్ పాయింట్లను, మారుమూల ప్రాంతాల కోసం 903 మొబైల్ టీంలను సిద్దం చేశారు. 8,754 మంది ఏఎన్ఎంలు, 28,160 మంది ఆశా కార్యకర్తలు, 35,700 మంది అంగన్వాడీ టీచర్లు క్షేత్రస్థాయిలో సేవలందించనున్నారు. వీరి పనితీరును పర్యవేక్షించేందుకు 2,298 మంది రూట్ సూపర్వైజర్లను ప్రభుత్వం నియమించింది. వ్యాక్సిన్ సప్లైలో ఇబ్బందులు కలగకుండా 52,04,140 బీఓపీవీ డోసులను ఇప్పటికే అన్ని జిల్లాలకు పంపిణీ చేశారు. హెల్త్ డిపార్ట్మెంట్, మహిళా శిశు సంక్షేమ శాఖ, పురపాలక శాఖ, విద్యాశాఖ, పంచాయతీరాజ్, ఆర్టీసీ, పోలీసు, రక్షణ శాఖల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భవిష్యత్తు తరాలకు అంగవైకల్యం లేని జీవితాన్ని అందించేందుకు తల్లిదండ్రులందరూ తమ బాధ్యతగా చిన్నపిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. గతంలో పిల్లలకు పోలియో టీకాలు వేయించని వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రభుత్వం కోరుతోంది. దీనిని సామాజిక బాధ్యతగా భావించి కార్యక్రమంలో భాగస్వాములై పల్స్ పోలియో డ్రైవ్ ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేసింది.
మహమ్మారి రహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ఇవాళ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ పోలియో డ్రాప్స్ ను ఉచితంగా అందించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్దేశించిన సెంటర్లలో పిల్లలకు పోలియో చుక్కలు అందిస్తారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖతో పాటు ప్రభుత్వం అన్ని రకాలుగా భారీ ఏర్పాట్లను పూర్తి చేసింది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ఇతర బహిరంగ ప్రదేశాలలో ప్రత్యేక పోలియో బూత్లను ఏర్పాటు చేసింది. ఏ ఒక్క పసిబిడ్డ కూడా మిస్ అవ్వకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 40,97,749 మంది చిన్నారులకు టీకా వేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 22,979 పోలియో బూత్లను ఏర్పాటు చేశారు. ప్రయాణాల్లో ఉన్న పిల్లల కోసం బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి చోట్ల 903 ట్రాన్సిట్ పాయింట్లను, మారుమూల ప్రాంతాల కోసం 903 మొబైల్ టీంలను సిద్దం చేశారు. 8,754 మంది ఏఎన్ఎంలు, 28,160 మంది ఆశా కార్యకర్తలు, 35,700 మంది అంగన్వాడీ టీచర్లు క్షేత్రస్థాయిలో సేవలందించనున్నారు. వీరి పనితీరును పర్యవేక్షించేందుకు 2,298 మంది రూట్ సూపర్వైజర్లను ప్రభుత్వం నియమించింది. వ్యాక్సిన్ సప్లైలో ఇబ్బందులు కలగకుండా 52,04,140 బీఓపీని డోసులను ఇప్పటికే అన్ని జిల్లాలకు పంపిణీ చేశారు. హెల్త్ డిపార్ట్మెంట్, మహిళా శిశు సంక్షేమ శాఖ, పురపాలక శాఖ, విద్యాశాఖ, పంచాయతీరాజ్, ఆర్టీసీ, పోలీసు, రక్షణ శాఖల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భవిష్యత్తు తరాలకు అంగవైకల్యం లేని జీవితాన్ని అందించేందుకు తల్లిదండ్రులందరూ తమ బాధ్యతగా చిన్నపిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. గతంలో పిల్లలకు పోలియో టీకాలు వేయించని వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రభుత్వం కోరుతోంది. దీనిని సామాజిక బాధ్యతగా భావించి కార్యక్రమంలో భాగస్వాములై పల్స్ పోలియో డ్రైవ్ ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేసింది.